మదనపల్లి టౌన్కి ఒక మహర్దశ. దాదాపు 2.5 కోటి రూపాయల మదనపల్లి మున్సిపాలిటీలో గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఒకే ఒక్క రోజు 2.5 కోటి రూపాయల భూమి పూజలు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పరిపాలన దక్షత. బాధ్యతగా ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దీనికి నిదర్శనం. ఈరోజు ఏదైతే సిసి రోడ్ ఇక్కడ గంగారపూర్ లేఅవుట్లో వచ్చి దాదాపు 18.5 లక్షకి ఇచ్చాము. అదేవిధంగా ఉర్దూ హై స్కూల్ మోతీనగర్ 5 లక్షల రూపాయలకి ఇచ్చాము. అక్కడే ఇంకోటి ఒక 5 లక్షల రూపాయలకి ఇచ్చాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్ సంతలో వారపు సంతు రోజు సంత అదే ఇప్పుడు 15 లక్షలకి ఇచ్చాము. అదేవిధంగా సీసీ డ్రైన్ హెచ్పి మన బెంగళూరు బస్ స్టాండ్ ఎడం భాగం నాయుడు హోటల్ ముందర భాగం అదంతా చాలా వర్స్గా ఉంది. అప్పుడు వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ అయిన వల్ల కొంచెం ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త డ్రైన్ దానికి కూడా దాదాపు 7 లక్షల రూపాయలతో డ్రైన్ ఇచ్చాము. ఇదే కాకుండా పపిరెడ్డిపల్లి స్కూల్ ఇప్పుడు ఏదో భూమి పూజ అది 3.5 లక్ష. అదేవిధంగా ఆద్య హాస్పిటల్ దగ్గర దాదాపు 4,80,000 రూపాయలతో ఇచ్చాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఇన్ ద 9th వార్డ్ దాదాపు 6,22,000తో ఇచ్చాము. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ ఏదైతే 33వ వార్డుకి ఎక్కడి నుంచి టీపు సుల్తాన్ ఏదైతే పాత నీరుగుట్టూరుపల్లి కుడి భాగం నుంచి పైన మాయాబజార్ వరకు 1,75,00,000 రూపాయలతో ఇచ్చాము. ఇదే కాకుండా అనపగుట్టలో 10 లక్షలతో ఇచ్చి ఇంకా ప్రజల విన్నపం మేరకు 5 లక్షల రూపాయలు ఒక రోడ్డు, 5 లక్షల రూపాయలు ఒక డ్రైన్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఉన్నాం. అభివృద్ధి బాధ్యతగా పనిచేస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉన్నాం. మాట్లాడేవాడు ఏదోదో గాలికి మాట్లాడతాడు, అది వాళ్ళు గాల్లోనే ఉంటారు. అభివృద్ధి మాత్రం జరిగిపోతుంది. అందుకోసం ఎక్కడ ఏమాత్రం తగ్గేది లేదు. ఖచ్చితంగా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. త్వరలో 2-3 రోజుల్లో మదనపల్లికి స్టేడియం కూడా 5 కోట్ల రూపాయలు కలెక్టర్ గారు మదనపల్లి జిల్లా కలెక్టర్ గారు మదనపల్లి జిల్లా కలెక్టర్ గారు 5 కోట్ల రూపాయలు మదనపల్లి స్టేడియంకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది సవినయంగా శుభవార్త తెలియజేస్తుంది.